హలో గాయ్స్, హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ మత్తు వదలరా 2 మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్ వాస్ గుడ్. సత్య కామెడీ వాస్ హిలేరియస్. నవ్వుతూనే ఉన్నాను థియేటర్లో మొత్తం. బట్ వేరే స్టోరీలో కొన్ని డల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఇన్ డెప్త్ రివ్యూలో మనం డిస్కస్ చేద్దాం. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఓవరాల్ మూవీ మొత్తంలో సత్య గారి కామెడీ బడికి హిలేరియస్ ఉంటుంది. ఆయన ఎక్కడ జోక్ చేసినా మూవీ మొత్తంలో మనం పక్కా నవ్వుకుంటాం. అండ్ అలాగే వీళ్ళు ప్రెజెంట్ చేసిన హీ టీమ్ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు ప్రొసీడింగ్స్ అనేవి మనకి ఎక్కడా బోర్ కొట్టో అలా ఫ్లోలో సత్య గారి కామెడీతో వెళ్ళిపోతూ ఉంటుంది. అనదర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనకి ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ ప్లెజెంట్. అండ్ మూవీ టీమ్ చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే ఎక్కువ సాంగ్స్ పెట్టకపోవడం. ఎందుకంటే స్టోరీకి అంత సాంగ్స్ అయితే నెసరీ లేదు, వీళ్ళు కూడా అదే చేశారు. ఇట్స్ కరెక్ట్ అనిపించింది నాకైతే. అండ్ టోటల్గా మూవీ గురించి చెప్పాలంటే ఇట్ వాజ్ అండ్ టిపికల్ కామెడీ కమ్ క్రైమ్ థ్రిల్లర్. అండ్ ఇక్కడ మేజర్ డౌట్ అయితే అందరికి వచ్చింది అనమాట, మత్తు వదలరా 1 చూస్తేనే 2 అర్థమైద్దా బ్రో అంటే అంత అక్కర్లేదు. ఎందుకంటే మత్తు వదలరా 2 స్టార్టింగ్లో కొంచెం క్లిప్పే చేస్తారు, దానికి మనకి ఫేస్ ఆఫ్ అయిపోద్ది. ఫేస్ ఆఫ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మనకి మూవీ అయితే అర్థమైపోద్ది అనమాట. ఫస్ట్ పార్ట్ చూడాల్సిన అవసరం అయితే లేదు, బట్ మీకు చూడాలనిపిస్తే చూడండి, నో ప్రాబ్లం. అలాగే డోంట్ మిస్ ద బిగినింగ్ అని చెప్పి మూవీ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ విషయం పక్కన పెడితే మనం బిగినింగ్ అనేది అసలు ఇట్స్ ఏ క్రూషియల్ అనమాట మూవీ మొత్తానికి కూడా. సో మనం బిగినింగ్ చూస్తేనే ఓవరాల్ మొత్తం అర్థమైద్ది. సో థియేటర్కి లేట్గా వెళ్ళే వాళ్ళు కనీసం ఈ మూవీ కన్నా కొంచెం ఫస్ట్ ఎర్లీగా వెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ అలాగే మనకి బిగినింగ్ సీన్లో ఒక క్యామియో లాగా ఉంటుంది అనమాట. అంటే వేరే సినిమా ట్రాన్స్లో తీసుకెళ్తారు, అది కూడా చాలా పర్ఫెక్ట్గా సింక్ అయింది అనిపించింది నాకు. ఓవరాల్ మూవీ మొత్తంలో కిక్యాస్ కామెడీ సీన్ ఎక్కడ ఉంది బ్రో అంటే, వీళ్ళు ఒక క్రైమ్ చేసి దాన్ని డ్యాంపర్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. అక్కడ సత్య గారి కామెడీ మటుకు హిలేరియస్ ఉంటుంది. నేనైతే పడి నవ్వుకున్నాను. అండ్ ఇంకా మంచి హై ఫీలింగ్ ఇచ్చే ఇంటర్వెల్ బ్యాంక్తో ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. ఇంకా వేరే సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు ఇట్స్ ఓకే. బట్ వేరే స్టోరీ రివీల్ చేసినప్పుడు నాకైతే ఓకే జస్ట్ ఓకే అనిపిస్తుంది స్టోరీ. మనం నెగిటివ్ డిస్కస్ చేద్దాం. ఒకటే నెగిటివ్ అనిపిస్తుంది నాకు బాగా, దట్ వాజ్ ఏ స్టోరీ. బికాజ్ మనం ఈ మధ్య సినిమా టైంలో చూస్తున్నాం కదా, అంటే సింపుల్ స్టోరీ బట్ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే ద్వారా మనకి చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తాను ఈ మధ్య. అండ్ దాంట్లో మత్తు వదలరా 2 కూడా పక్కా ఉంటుంది. బికాజ్ స్టోరీ అనేది సింపుల్, జస్ట్ ఒక లైన్ రాస్తాం అంతే, సింపుల్ స్టోరీ అనమాట. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ చాలా యూనిక్గా ప్రజెంట్ చేశారు. మెయిన్గా కామెడీ అనమాట. అసలు ఓవరాల్ మూవీ మొత్తానికి పిల్లర్ ఏంటంటే కామెడీ, అంతే, సత్య గారి కామెడీ. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే వేరే స్టోరీ రివీల్ చేసిన తర్వాత నాకైతే అంతేం అనిపించలేదు. బికాస్ ఇట్ వాజ్ స్టోరీ ఓకే అనిపిస్తుంది. మనం చాలాసార్లు చూసిన స్టోరీయే అక్కడ ప్లే చేశారు, ఇట్ వాజ్ ఓకే అనిపించింది. అదొక్కటే మేజర్ నెగిటివ్ అనిపిస్తుంది. బికాజ్ ఇంకా వేరే స్టోరీ పెట్టచ్చు. బికాజ్ వీళ్ళు తీసుకున్న ఆ థీమ్కి హీ టీమ్ కానీ ఇంకా కొత్తగా పెట్టుండొచ్చు. బట్ స్టోరీ అయితే ఓకే అనిపించింది. మిగతా మొత్తం కూడా నాకైతే బాగా నచ్చింది అన్నమాట. అండ్ ఇంకొక పాజిటివ్ చెప్పడం మర్చిపోయా, దట్ వాజ్ నథింగ్ బట్ ఓరినా కొడక సీరియల్ అనమాట. క్లైమాక్స్లో ఇంకొక పెద్ద ట్విస్ట్ వచ్చింది. అసలు చూస్తే మైండ్ సీట్లో ఎగిరిపోయింది అనమాట, అంతే థియేటర్లో. నాకు ఇప్పటికో బాగా గుర్తుంది, మా వెనక సీట్లో ఉన్నాను అయితే అరిచేసారు అసలు లెగిసి అక్కడికక్కడ. నాకు చెప్పే గుర్తుంది కదా, డోంట్ మిస్ ద బిగినింగ్ అని చెప్పి. ఇప్పుడు ఇంకో మాట చెప్తే గుర్తుంచుకోండి, డోంట్ మిస్ ద ఎండింగ్ ఆల్సో. బికాజ్ ఇంకా చెప్పను, ఇంకా స్పాయిల్ చేయాలనుకోవట్లా. ఓరినా కొడక సీరియల్లోనే ఉంటుంది ఆ ట్విస్ట్, మైండ్ పోద్ది అనమాట, అంతే. సో దిస్ ఈజ్ మై రివ్యూ ఆన్ ద మూవీ మత్తు వదలరా 2. అండ్ నా రేటింగ్ వచ్చరికి 3.25 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.